ఉపరాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికను అధికార పక్షంతో పాటు విపక్ష కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలోకి దిగితే ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి అమిద్ అన్సారీ పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని కాంగ్రెస్ నిలబెడితే తెలుగు నేత ముప్పవరపు వెంకయ్య నాయుడిని బరిలోకి దించింది బీజేపీ. వెంకయ్యను ఎన్డీఏ కూటమితో పాటు టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే కూడా బలపరుస్తోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోని మెజార్టీ దృష్ట్యా వెంకయ్య నాయుడు విజయం ఖాయంగా కనిపిస్తోంది. వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఆరితేరారు. అపర అనుభవం ఉంది. సమయస్ఫూర్తిగా స్పందిస్తారు. మంచి మాటకారి. ప్రాసల్ని అలవోకగా వాడతారు. తెలుగులోనే కాదు, హిందీ, ఇంగ్లీష్లోనూ అనర్గళంగా మాట్లాడతారు. దీంతో రాజ్యసభను చైర్మన్ హోదాలో సమర్థవంతంగా నడపగలరని అధికార పార్టీ భావించింది. భాగస్వామ్య పార్టీలతో పాటు బీజేపీతో సఖ్యంగా ఉంటున్న పార్టీలు వెంకయ్యను బలపరిచాయి. విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ ఐఏఎస్ అధికారిగా, దౌత్యాధికారిగా విశేష అనుభవం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని నామినేటెడ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. గత నెలలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించిన ఎన్డీఏ ఈ ఎన్నికలోనూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది.